దేవుడి పరిశుద్ధనామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడి నామానికి మహింపరుస్తున్నాను, ఆయన గనపరుస్తున్నాను, ఆయన హెచ్చిస్తున్నాను, కొనియాడుతున్నాను. మనందరం కూడా దేవుడు మనకి మనందరినీ కూడా సజీవకులు భద్రపరిచి ఆయన స్తుతించడానికి మహింపరచడానికి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవుడిని మనం ఎంతగానో గనపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే లోకంలో అనేకమైన అనేకమైన శక్తులు సాతాను క్రియేట్ చేస్తుండగా, అనేకమైన శక్తులు పనిచేస్తుండగా దేవుడు సజీవకుల్లో మన ఉంచి మన ముందుకు నడిపిస్తున్న దేవుడు మనకి సజీవ లెక్కలో మన ఉంచి మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమే ఉన్నాము. ఓ పాట పాడుకుని దేవుడిని మహింపరుద్దాము. ప్రారంభం చేసే ముందు మరొక చిన్న మనవి, నన్ను ప్రోత్సహిస్తున్న వీడియోలు చూసి లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు వందనాలు. అలాగే నన్ను ప్రోత్సాహపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని కోరుతూ నేను ఒక పాట ద్వారా దేవుడిని మహింపరచాలని ఆశపడుతున్నాను. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నేను శత్రువునై ఉండగా నీవు నాపై నెనరు చూపి, నేను శత్రువునై ఉండగా నీవు నాపై నెనరు చూపి, దానమిచ్చితివి నా కొరకు, దానమిచ్చితివి నా కొరకు, దారుడో నీ ప్రియ పుత్రుని, నిన్ను నేను విడువను దేవా, నీవుగాక ఎవరు ఉన్నారు నేలపై నీ నన్నుగావా, నీవుగాక ఎవరు ఉన్నారు నేలపై నీ నన్నుగావా, చేవలేని నాకు నీవు, చేవలేని నాకు నీవు, చేవగలగా చేయగలవు, నిన్ను నేను విడువను దేవా, అడుగువారికి చెదనానుచో ఆనతిచ్చినావుగాదా, అడుగువారికి చెదనానుచో ఆనతిచ్చినావుగాదా, అడిగేదా నిన్ను సహాయంబు, అడిగేదా నిన్ను సహాయంబు, ఆత్మవైయున్నట్టి తండ్రి, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా. యాకోబు ప్రార్థన చేశాడు, నీవు నన్ను దీవించే వరకు నేను వదలనని, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదిలిపెట్టలేదని. ఒక తెల్లవారుజాము వరకు దేవుడు ఆశీర్వదించే వరకు యాకోబు ప్రార్థన చేశాడు. మరొక భక్తురాలు ప్రార్థన మనం చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, వారు షిలోహులో అన్నపానాలు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చునిండగా, ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుతూ బహుగా ఏడ్చుతూ వచ్చారు. ఇక్కడ హన్నా గురించి చూసుకుందాం.
హన్న అనగా దేవుని దయ పొందినది, దేవుని కృప పొందినది, దేవుని నుండి బహుమతి పొందినది, దేవునికి ఇష్టరాలు. ఇలా అనేకమైన విధాలుగా హన్న అన్న మాటకి అర్థాలు ఉన్నాయి. ఈ హన్న ఎల్కానా యొక్క భార్య మాట. ఎల్కానాకి 2 భార్యలు. ఎల్కానా యొక్క భార్య ఏమే. ఎల్కానాకు ఒక భార్యకు ఆమెకి పిల్లలు కలిగారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఆమెకు పిల్లలు పుట్టారు. కానీ హన్నాకి పిల్లలు లేరు. వారు ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి బలులు అర్పించేవారు అన్నమాట. ఈ అన్న అంటే చెప్పాను కదా, దేవుని దయ పొందింది, కృప పొందినది, దేవుని నుండి బహుమతి పొందినది, దేవునికి ఇష్టరాలు. ఈమె ప్రార్థన చేసింది. ఎలా చేసిందంటే, ఈమె సవితి చాలా బాధలు పెట్టేది అన్నమాట. ఆ బాధలు బిడ్డలు లేరని, గొడ్రాలని, ఈమెకి పిల్లలు లేరని ఎంతగానో ఆమెని అవమానపరిచేది. ఎన్నో విధాలుగా అవమానపరిచినప్పుడు ఆమె చాలా తట్టుకుంది మాట. ఇంక తట్టుకోలేక ఆ సంవత్సరము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె దేవుని దగ్గర యెహోవా సన్నిధిని, దేవుని మందిరంలో ఏలి స్తంభము దగ్గర, మందిర స్తంభం మీద ఉండగా ఆమె యెహోవా సన్నిధిని బహు దుఃఖాక్రాంతులై, చాలా దుఃఖంతో, హృదయ వేదనతో ఆమె హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిందన్నమాట. ఆమె ప్రార్థన ఎలా చేసిందంటే 5 విషయాలు చూసుకుందాం. ఆమె ప్రార్థన హృదయాన్ని కుమ్మరించింది, దేవుణ్ణి మెప్పించే ప్రార్థన చేసింది. ఏలి ఆమె ప్రార్థన చేస్తుంది అనుకుంటా మత్తురాలై ఉందనుకున్నాడు అనమాట. అలా దుఃఖాక్రాంతులై ఆమె ప్రార్థన చేసింది. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై అంటే ఇక ఆ దుఃఖాన్ని అంతులేదన్నమాట. ఆ హృదయంలో నుండి వేదన వచ్చేసి ప్రార్థన చేసింది. ఈమె ఇశ్రాయేలు ప్రజల్లో పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీగా చెప్పుకోవచ్చు మాట. ఈమె ఒక అద్భుతమైన తల్లి. ఆ మందిరంలో ఆమె ప్రార్థన చేస్తూ ఎన్నో అవమానాలు ఓర్చుకుని అవన్నీ దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూ ఆమె ప్రార్థన చేసుకుంటూ, నాకు ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడిని నీ మందిరంలో నేను ప్రతిష్ఠ చేస్తానని ప్రార్థన చేసుకుంది. అలాగే ఆమెకి కుమారుడు పుట్టాడు. ఏలి చెప్పాడు, ముందు మత్తురాలై ఉన్నావా అని అడిగాడు. తర్వాత ఆమె ప్రార్థన చేసుకుంటుందని తెలుసుకున్నాడు మాట. దేవుడు ఆమెకి అలాగే మొదటిసారి సంవత్సరం ఆమెకి ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడిని దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేసింది. దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మాట. మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అన్న ప్రార్థనలకు ఇచ్చాడు. ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేసి, నేను విడువను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ, ఒక తల్లిలో ఆశీర్వదిస్తే కానీ నిన్ను నేను విడువను అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి చక్కటి బహుమతిని ఇచ్చాడు. సమూయేలు కుమారుడు ఇచ్చాడనమాట. కాబట్టి మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, దుఃఖంతో వేదనతో కూడిన ప్రార్థన ఉండాలి, హృదయంలోంచి మొరపెట్టాలి. దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఈ సమయంలో నువ్వు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావు? హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? ఒక ఉద్యోగం గురించా, అప్పుల బాధ నుంచా, ఆర్థిక పరిస్థితుల నుంచా, ప్రమోషన్ల గురించా, లేకపోతే బిడ్డల గురించా, ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావో ఆ వేదన అంతా దేవుని సన్నిధిని కుమ్మరించినప్పుడు దేవుడు నీకు గొప్ప బహుమతినిచ్చి ఆదరించి ఆయన మహిమార్థంగా నిన్ను దేవుడు నిలబెట్టగలవాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిని, యెహోవా సన్నిధిని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని నేను మనందరం కూడా ఆయన వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యం దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, కృపామయుడును, దయామడిగిన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే రాత్రికాల సెలవు మీ పాసనకు వస్తున్నాం తండ్రి. ఈరోజు వరకు మమ్మల్ని కాచి కాపాడినైనా అద్భుతమైన నా ప్రభా, నా తండ్రి, మీ రక్తపురుషులు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు ప్రభా. రక్షించిన నాటి నేటి వరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, బంధువుల పరంగా అనేకమైన వేళ్ళు చేస్తూ, ఉపకారం చేస్తూ, ఆశ్చర్యకార్యములు చేస్తూ, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, నా ప్రభా, జీవం బట్టి, ఊపిరిని బట్టి, మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రికాల సమయంలో అన్నాన్ని మా ముందు పెట్టారు నాయన. అన్నాన్ని దయ పొందింది ప్రభా, చక్కటి కుమారుడిని పొందింది నాయన. మరి సమూయేలు లాంటి కుమారుడిని ఇచ్చావు ప్రభా, మీకు వందనాలు. ఆమె కన్నీటి ప్రార్థన, ఆమె వేదనతో కూడిన బహు దుఃఖాక్రాంతురాలే చేసిన ప్రార్థన మీరు ఆలకించి జవాబిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తావు. అట్టి ప్రకారం మీ ప్రార్థనలో మేము పట్టుదల కలిగి నాయన, యాకోబులాగా ఒక అన్నాలాగా ప్రార్థించి ముందుకు సాగిపోయే అటువంటి ప్రార్థనాశక్తిని మాకు అనుగ్రహించి భయింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుండా యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్లీనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమెను మీరు ఈ వీడియోని కూడా చూసి, ప్రీవియస్ వీడియోలు కూడా చూసి నన్ను బలపరిచి, నన్ను ప్రోత్సాహపరిచి, సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు కొట్టాలని కోరుతూ నేను ముగిస్తున్నాను.